హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నీట్ యూజీ 2026 ఎగ్జామినేషన్ పేపర్ లీక్ అవ్వడం అనేది చాలా దారుణమైన విషయం. అంతకన్నా దారుణమైన విషయం ఏంటంటే ఎన్టీఏ అర్ధాంతరంగా 22 లక్షల మంది ఎగ్జామ్ రాసిన పేపర్ని క్యాన్సిల్ చేయడం. సో మళ్ళీ రీనీట్ అనేది కండక్ట్ చేస్తా అనడం. సో దీన్ని మనం ఈ వ్యవస్థలో పుట్టినందుకు, ఈ వ్యవస్థలో ఉన్నందుకు సో దీన్ని మనం యాక్సెప్ట్ చేయాల్సి వస్తుంది. ప్రతి పేరెంట్, ప్రతి స్టూడెంట్ స్ట్రాంగ్గా ఉండండి. మళ్ళీ ప్రిపరేషన్ని స్టార్ట్ చేయండి. సో మనం నెగిటివ్లో కూడా పాజిటివ్ వెతుక్కోవాలంటారు కదా. సో ఈ నెగిటివ్లో కూడా మనకు జరిగిన ఒక పాజిటివ్ థింగ్ ఏంటంటే మనం ఎగ్జామినేషన్ రాసిన వితిన్ 10 daysలోనే వాళ్ళు రీనీట్ కండక్ట్ చేస్తున్నామని అనౌన్స్ చేయడం. ఇదే కనుక ఒక 1 month ఆగి సో 1 month తర్వాత మళ్ళీ రీనీట్ కండక్ట్ చేస్తామంటే సో చాలా మంది స్టూడెంట్స్ డిప్రెషన్కి వెళ్ళి ఉండేవాళ్ళు. సో ఎప్పుడైతే మీరు ఇప్పుడు పక్కన పెట్టిన బుక్స్ ఏవైతే ఉన్నాయో అవి తీయడానికి ట్రై చేయండి. సో మళ్ళీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. సో వీలైతే సెల్ఫ్గా ప్రిపేర్ అవ్వండి. ఏదైనా దగ్గరలో ఏదైనా ఇన్స్టిట్యూట్ ఉంటే ఆ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి. సో ఏదైతే May 3rd రోజున అటెంప్ట్ చేసిన పేపర్ ఉందో అంతకన్నా మీరు మంచిగా అటెంప్ట్ చేయాలి. అందరికీ కూడా ఆల్ ద బెస్ట్. ఈ పర్టికులర్ వీడియోలో సో మనం రీనీట్ ఎగ్జామినేషన్ ఎప్పుడు ఉండొచ్చు అనేది సో నేను ఒక డేట్ చెప్పడానికి ట్రై చేస్తాను. సో ఇలా 2-3 డేట్లు కాదు, డైరెక్ట్గా ఈ డేట్ అయితే మాత్రమే స్టూడెంట్స్కి పర్ఫెక్ట్గా ఉంటుంది. అండ్ దానికి సంబంధించిన ఫ్యాక్టర్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా డిస్కస్ చేద్దాం. యాజ్ ఎ పేరెంట్గా, యాజ్ ఎ స్టూడెంట్గా ఇప్పుడు నేను చెప్పిన కంటెంట్ ఏదైతే ఉందో అండ్ నేను చెప్పిన డేట్ ఏదైతే ఉందో అది మీకు ఆప్ట్ అనిపిస్తుందా అండ్ మీరు ఏదైనా వేరే డేట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారా అనేది కింద కామెంట్ సెక్షన్లో కమెంట్ చేసే ప్రయత్నం అయితే చేయండి. ఓకేనా? సో ఎక్సెప్ట్ నీట్, ఎన్టీఏ కండక్ట్ చేసే ప్రతి ఎగ్జామినేషన్ కూడా మనకు సిబిటి బేస్డ్లోనే ఉంది. ఓకేనా? సో చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. మీరు ఒక చిన్న లైక్ ఇవ్వండి, చాలా మందికి వీడియో అనేది రీచ్ అవుతుంది. సో ఎక్సెప్ట్ నీట్, ఎన్టీఏ కండక్ట్ చేసే ప్రతి ఎగ్జామినేషన్ సిబిటి ఎగ్జామినేషన్. సో అది ఎందుకు వాళ్ళు సిబిటి కండక్ట్ చేయట్లేదో, అసలు ఎందుకు వాళ్ళు సిబిటిలోకి వెళ్ళట్లేదో అండ్ 2024లో కమిటీ రిపోర్ట్స్ ఎందుకు వాళ్ళు పరిగణలోకి తీసుకోలేదు నాకు అర్థం కాలే. కానీ సో సిబిటి లాంటి ఎగ్జామినేషన్ని కండక్ట్ చేస్తే ఎంతో కొంత ట్రాన్స్పరెన్సీని మెయింటైన్ చేయొచ్చు. ఇప్పటికైనా ఎన్టీఏ దీన్ని గ్రహించాలి. అండ్ అసలు ఎన్టీఏని క్యాన్సిల్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఏదైతే ఉందో దాన్ని అసలు నీట్ నుంచి క్యాన్సిల్ చేసి ఏదైనా ఒక ఎయిమ్స్కి ఇవ్వాలి. సో ఏదైనా సెల్ఫ్ బాడీని ప్రిపేర్ చేయాలి దీనికోసం. సో లేకపోతే ఏమవుతుందంటే ప్రతి స్టేట్ కూడా మార్క్స్ సొంతంగా ఇచ్చేసేయండి. ఎందుకంటే ప్రతిష్టాత్మకమైన ఎగ్జామినేషన్ ఇంత దరిద్రంగా 2024లో మరీ దరిద్రంగా, 2025లో పేపర్ టఫ్ ఇచ్చే మరీ దరిద్రంగా, 2026లో ఇంకా పేపర్ క్యాన్సిల్ చేసేంత దరిద్రంగా. అంటే నాకు తెలిసి 2023 వరకు కూడా ఏ ఇష్యూ జరగలే అంటే చాలా ఇష్యూస్ జరిగినాయి. కొన్ని నార్త్ ఈస్ట్ సైడ్ రీనీట్లో జరగడము, 2023లో కూడా కొంతమందికి జరగడము, 2021లో జరగడము అండ్ అసలు నీట్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఏదో ఒక గొడవ జరుగుతూనే ఉంది. ఓకేనా? సో ఇవన్నీ బేస్ చేసుకొని ఎన్టీఏనే అసలు నీట్ నుంచి తీసేసేయాలి. అండ్ ఒకవేళ కండక్ట్ చేస్తే ఆన్లైన్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం చాలా బెటర్. అయితే ఇప్పుడున్న ఇంత ఫాస్ట్లో ఆన్లైన్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడానికి ఎన్టీఏ వెళ్ళకపోవచ్చు. నేను నిన్న ఒక వీడియో చేసి పెట్టాను. ఆ వీడియోలో క్లియర్ కట్గా చెప్పాను ఒక పాయింట్. నోటీస్ ఇచ్చే బదులు ఎన్టీఏ వాళ్ళే సో ప్రెస్ ముందుకు వచ్చి మాట్లాడితే అయిపోవని ఒక 5 hours తర్వాత ఆ వీడియో 5 hours అంటే మీరు అందరూ ఎవరు చూడలేదు కానీ ఆ వీడియో ఒక 5 hours తర్వాత ఎన్టీఏ డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో సో ప్రెస్ ముందుకు వచ్చారు. అసలు యాక్చువల్గా ఎన్టీఏ డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో ఆయన నైతిక బాధ్యత వహిస్తూ రిజైన్ చేయాల్సిన పోస్ట్ అది. సో ఒక కొత్త ఐఏఎస్ ఆఫీసర్ని అక్కడ తీసుకొచ్చి సో మళ్ళీ కొత్తగా ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తే బాగుండేది. సో మరి టైం లేదు కాబట్టి అలా చేశారేమో తెలీదు. సో ఇప్పుడు మనం ఎగ్జామినేషన్ కండక్ట్ చేసే పాయింట్లోకి వెళ్తే సో చాలా మంది సియూఈటీ కానీ ఏంటి మనకు నెట్ ఎగ్జామినేషన్ ఏదైతే ఉందో దాంతో కంపేర్ చేస్తున్నారు. అసలు వాటికి నీట్కి సంబంధం లేదు. ఎందుకంటే సియూఈటీ ఎగ్జామినేషన్ అనేది మేలో ఉంది. ఓకేనా? సో ఈ మేలోనే నీట్ని మనకు కండక్ట్ చేయడం అనేది ఇంపాసిబుల్. ఓకేనా? సో నెట్ ఎగ్జామినేషన్ ఉంది. సో ఈ నెట్ ఎగ్జామినేషన్ ఏదైతే ఉందో ఇది మనకు జూన్లో స్టార్ట్ అవుతుంది. ఇది సిబిటి ఎగ్జామినేషన్. అసలు దీనికి సంబంధం లేదు. సో నీట్ రాసే స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో కొంతమంది సియూటీ ఎగ్జామినేషన్ రాయొచ్చు. సో సియూటీ ఎగ్జామినేషన్ రాస్తారు కానీ అది మేలో ఉంటుంది కదా. సో మేలో పెద్ద ఫరక్ పడదు. అసలు రీనీట్ ఎగ్జామినేషన్ మేలో కండక్ట్ చేయడం అనేది ఇంపాసిబుల్. ఎందుకు ఇంపాసిబుల్ అనే పాయింట్లు కొన్ని మాట్లాడుకుందాం. ఇప్పుడు ఎన్టీఏ డైరెక్టర్ మాట్లాడుతూ ఏం చెప్పారంటే వితిన్ 7 daysలో సో మేము కమిటీ కూర్చొని సో మీకు షెడ్యూల్ అనేది రిలీజ్ చేస్తాము. సో ఎప్పుడు ఎగ్జామినేషన్ ఉంటుంది, ఎప్పుడు రిజల్ట్స్ వస్తుంది, ఎప్పుడు కీ రిలీజ్ చేస్తారు అనేది సో మేము చెప్తామని చెప్పారు. ఆయన చెప్పడమేమో కానీ ఎగ్జామినేషన్ రాసిన 3 రోజుల కీ వచ్చినప్పుడే చాలా మంది టెన్షన్ పడ్డారు. ఎందుకు ఇంత ఫాస్ట్గా ఎన్టీఏ ఇస్తుంది, ఏదో మతలబ్ జరుగుతుందని. సో మేబీ జరగడానికి జరుగుతూనే కావచ్చు ఇలాంటివి జరిగేవి. ఓకేనా? సో 7 daysలో వాళ్ళు డేట్ ఇస్తామని చెప్పారు ఎన్టీఏ నుంచి. ఈ డేట్స్ ఎప్పుడు ఉండొచ్చనేది మనం మాట్లాడుకుందాం. మేలో అసలు పాసిబులే కాదు. ఎందుకు పాసిబుల్ కాదనంటే ఇప్పుడు 22 లక్షల మంది స్టూడెంట్స్. ఓకేనా? 22 lakhs మెంబర్స్ స్టూడెంట్స్. సో దీంట్లో ఎన్టీఏకున్న ఒక పాజిటివ్ థింగ్ ఏంటి తెలుసా? సో మళ్ళీ కొత్తగా సెంటర్స్ని అసైన్ చేయకపోవడం, అంటే కొత్త సెంటర్లు ఇవ్వకపోవడం
అదే సెంటర్స్ ని చూసుకోవాలి. ఓకేనా, అదే సెంటర్స్ ఇస్తాము, మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన పని లేదు. సో సిటీ ఇంటిమేషన్ అనేది మళ్ళీ ఉండదు, సేమ్ సెంటర్లకు వెళ్ళి రాయాలని చెప్పిండు. అయితే దీంట్లో 22 లక్షల మంది స్టూడెంట్స్. ఓకేనా, సో నెక్స్ట్ సెంటర్స్ ఆ టైంలో మనకు ఫ్రీగా ఉన్నాయా లేదా చూసుకోవాలి. ఓకేనా, ఆ టైంలో మనకు ఫ్రీగా ఉన్నాయా లేదా చేయాలి, మళ్ళీ వాళ్ళకి ట్రైన్ చేయాలి. సో మళ్ళీ వాళ్ళకి గైడ్ లైన్స్ అనేవి రిలీజ్ చేయాలి. అది మేలో జరిగే అంత సింపుల్ మాట కాదు. నెక్స్ట్ పేపర్ ప్రిపేర్ చేయాలి. ఓకేనా, పేపర్ని ప్రిపేర్ చేయాలి. పేపర్ ప్రిపేర్ చేయడం ఒక టాస్క్ కాదు, పేపర్ని సో మనం ట్రాన్స్లేట్ చేయాలి లాంగ్వేజ్లలోకి. ఓకేనా, లోకల్ లాంగ్వేజెస్ ఏవైతే ఉన్నాయో సో ఆ లోకల్ లాంగ్వేజ్లకి ట్రాన్స్లేట్ చేయాలి. అండ్ పేపర్ని ఈసారైనా సెక్యూరిటీ ఫీచర్స్తో తీసుకురావాలి. ఎలా సార్ సెక్యూరిటీ ఫీచర్స్తో తీసుకురావాలంటే, పేపర్ అనేది డైరెక్ట్ ప్రింటింగ్ ప్రెస్ నుంచి లీక్ అయింది అంటున్నారు. నాసిక్ అంటే అక్కడ నుంచే లీక్ అయిందని అంటున్నారు. సో అసలు ప్రింట్ ఎక్కడ జరుగుతుంది పేపర్ అనేది అంటే, నాకు తెలిసి అది ఎన్టీఆర్ డైరెక్టర్ దగ్గరే ఉంటుంది ఇన్ఫర్మేషన్. మరి ఎలా లీక్ అయింది, ఎట్లా బయటకు వచ్చింది? సో అలాంటి ప్రింటింగ్ ప్రెస్ నుంచి వస్తేనే 300 క్వశ్చన్స్ 400 క్వశ్చన్ బల్క్ లో వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో లేదు అనుకుంటే డైరెక్ట్ పేపర్ లీక్ అవుతా ఉంటుంది. సో బల్క్ క్వశ్చన్స్ ఎక్కడో దగ్గర నుంచి మనకు లీక్ అవ్వడం జరిగింది. సో కాబట్టి పేపర్ని ఆ స్టాండర్డ్ మెయింటైన్ చేయాలి. సో 22 lakhs ప్లస్ పేపర్స్ ప్రింట్ చేయాలి. ఓకేనా, అవి లోకల్ లాంగ్వేజ్లకు మార్చాలి. అండ్ ఎంతమంది స్టూడెంట్స్ లోకల్ లాంగ్వేజ్ ఆఫ్ చేసుకున్నారు, ఎంతమంది ఇంగ్లీష్ లాంటి లాంగ్వేజ్ ఆఫ్ చేసుకున్నారు, ఇవన్నీ చెక్ చేయాలి. అండ్ దీంతో పాటు ఇంకొక మెయిన్ టాస్క్ ఉంది, ఓఎంఆర్ ప్రింట్ కావాలి. 22 లక్షల ఓఎంఆర్ ప్రింట్ అవ్వాలి, అవి డిస్ట్రిబ్యూట్ అవ్వాలి. ఓకేనా, ప్రతి సెంటర్కి దగ్గరలో ఉన్న మళ్ళీ సెక్యూరిటీ ఫీచర్ చూసుకొని ఎక్కడ పెట్టాలి ఏంటన్నది ఇవన్నీ ప్లాన్ చేయాలి. ఇవన్నీ ప్లాన్ చేయడానికి ఈ విత్ ఇన్ 15 days టైం అవుతుందా? అస్సలు సరిపోను కూడా సరిపోదు. అంటే ఈ మేలో చేయడం అనేది ఇంపాసిబుల్. ఓకేనా, ఎన్టీఏకి ఈ మేలో చేయడం అనేది ఇంపాసిబుల్ అంటే ఇంపాసిబుల్. సో మేలో నీట్ ఉండదు కన్ఫర్మ్. ఓకే, సో మేలో నీట్ ఉండదు కన్ఫర్మ్. సో మరి జూన్లోకి వస్తే సో మినిమం 30 days టైం ఇవ్వాల్సిందే ఏ ఎగ్జామినేషన్కి అయినా మినిమం. ఎందుకంటే వెంటనే ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తే కష్టం కదా. ఇప్పుడు 10 days గ్యాప్ వచ్చింది స్టూడెంట్స్కి, మళ్ళీ రివైజ్ చేయాలి, మళ్ళీ కొత్తవి చదవడం కాదు. ఈ 1 month అంతా మీరు చేయాల్సిందేంటి, రివిజన్ పార్టే కదా. సో కాబట్టి ఈ 30 days అనేది 30 days ప్లస్సే మీకు యూజ్ కావాలి. ఓకేనా, 30 days ప్లస్సే మీకు యూజ్ కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు 7 days టైం తీసుకున్నారు కదా ఈ రోజు నుంచి, అంటే వాళ్ళు 28th రోజున, ఓకే 28th May రోజున వాళ్ళు ఒక షెడ్యూల్ రిలీజ్ చేస్తున్నారంటే అట్లీస్ట్ 1 month టైం అనుకుందాం. ఓకేనా, అట్లీస్ట్ 1 month వాళ్ళు టైం తీసుకుంటే మనకు ఒకటే ఒక డేట్ కనపడుతుంది. ఒక డేట్ ఏంటో తెలుసా, 21st June, 14th June, 17th June, దాని తర్వాత జూన్, అసలు ఏది కనిపించట్లే. 21st June అనేది ఆప్టివ్గా కనిపిస్తుంది, సండే. మనకి ఎట్లాగో ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేసేది సండే రోజున కండక్ట్ చేస్తారు. ఎందుకు సార్ 21st June అంటున్నారు, మరి జూలైకి వెళ్ళొచ్చు కదా అని అంటే, ఇంతకు మించి పోయినా కూడా పిల్లలు ఇబ్బంది పడతారు. ఓకే, ఎందుకనంటే ఇప్పుడు డైరెక్ట్ ఎగ్జామినేషన్ అనుకోండి, సో ఎగ్జామినేషన్ డేట్ దగ్గరికి వస్తున్న కొద్దీ కొంచెమైనా స్టూడెంట్స్ ఏంటంటే కాన్ఫిడెన్స్ పెరుగుతూ ఉంటుంది. ఓకే, ఇంకా కొంచెం ఫాస్ట్గా చదవగలుగుతూ ఉంటారు. ఓకే, ఇంకొంచెం ఫాస్ట్గా రివైజ్ చేయగలుగుతారు. ఓకే, ఎగ్జామినేషన్ డేట్ అయిపోతే అదొక కాన్ఫిడెన్స్ అనేది చాలా బెటర్గా ఉంటుంది. సో వాళ్ళ మెంటల్ స్టేట్ని చూసి కూడా మనం 45 days చేస్తున్నాం, పోస్ట్ పోన్ చేస్తున్నాం, 50 days చేస్తున్నాం, ఇంకా 2 months టైం ఇస్తున్నాం అంటే, సో మెంటల్ స్టేట్ అంత పర్ఫెక్ట్గా ఉండదు స్టూడెంట్కి. ఓకే, దాన్ని కూడా కన్సిడర్ చేసుకుంటే మనకు మినిమం టైం ఉండాలి, మోర్ దాన్ వెళ్ళొద్దు అది ఎప్పుడు కానీ. ఎప్పుడైనా గమనించండి, ఎగ్జామినేషన్ ఈ రోజు జరిగే ఎగ్జామినేషన్ పోస్ట్ పోన్ అయిందంటే సో స్ట్రెస్ అవ్వాల్సి వస్తుంది. అదే ఆ ఎగ్జామినేషన్ అనేది అనుకున్న టైంకి కంప్లీట్ అవుతే మన మైండ్ చాలా రిలాక్స్ అవుతుంది, మన మైండ్ దానికి సెట్ అవుతుంది అనమాట. సో ప్రతి స్టూడెంట్ ఈ 1 month టైంకి చాలా ఫ్రీగా సెట్ అవుతారు. మోర్ దాన్ 1 month అవుతాయి అంటే మనం ఈ రోజు చూసుకుంటే అది మనకు 1 month 10 days వస్తుంది. కానీ వాళ్ళు షెడ్యూల్ రిలీజ్ చేసే డేట్ నుంచి ఎగ్జాక్ట్ 1 month టైం వాళ్ళు తీసుకోగలిగితే సో చాలా ఫ్రీగా స్టూడెంట్ ఎగ్జామినేషన్ రాయగలుగుతారు. సో ఇది మీకు ఏకీభవిస్తున్నా లేదా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎందుకంటే మోర్ దాన్ 30 days మళ్ళీ జూలైలోకి వెళ్తాము అంటే, సో జూలైలో ఒక డేట్ చూసుకొని ఆ జూలైలో చూసుకొని వెళ్ళడము. సో స్టూడెంట్ మళ్ళీ లాంగ్ టర్మ్కి వెళ్తాడా, లేదు మళ్ళీ క్లాసెస్ స్టార్ట్ అవుతాయా, సో ఇవన్నీ ఉంటాయి అనమాట. చాలా విషయాలు ఆలోచించాల్సి వస్తుంది. ఓకేనా, జూలై మనకు రెయినీ సీజన్ అవ్వడం, ఇబ్బందులు, ఇవన్నీ ఉంటాయి. సో June 21st ఏదైతే ఉందో అది చాలా చాలా ఆప్ట్ అనమాట. 14th June, 17th June, 7th June ఇవన్నీ కాదు, ఇంత తక్కువ టైం కూడా కాదు, 21st June. అండ్ అలా కాకుండా 7th June కి మేము కండక్ట్ చేస్తాం, 14th June కండక్ట్ చేస్తామని ఆదరా తొందర కండక్ట్ చేస్తే మళ్ళీ ఎన్టీఏ ఏదో ఒక మిస్టేక్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. సో అలాంటి మిస్టేక్ చేయకుండా ఎన్టీఏ ఇప్పటికైనా ఒకవేళ క్లారిటీగా కండక్ట్ చేయాలనుకుంటే 21st June. ఓకే, సో నేను ఇదే టైం చెప్తున్నాను, 21st June ఏదైతే ఉందో అది చాలా చాలా మంచి డేట్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడానికి. అంతకు మించి వెళ్ళినా అంతకు మించి తగ్గినా పేరెంట్స్ స్టూడెంట్స్ చాలా ఇబ్బంది పడతారు. ఇది నా అభిప్రాయం. మేబీ ఇక్కడే ఉండొచ్చు అని నేను ఎక్స్పెక్ట్ చేస్తాను, 21st June ఉండొచ్చు అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఓకేనా, సో దీని నుంచి ఇంకొక పాయింట్ మాట్లాడతాను. ఇక్కడ వరకు మీరు వీడియో చూస్తుంటే ఇప్పటి నుంచి చూడడానికి ట్రై చేయండి. నేను ప్రీవియస్ వీడియోలో చెప్పినాను ఒక ఛాలెంజ్,
ఏదైనా ఈ స్టూడెంట్స్ సంబంధించి ఎవరైనా పేరెంట్స్కి ఎన్ని ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్, ఎన్ని ఎడ్యుటెక్ కంపెనీస్ ఫ్రీగా గైడ్ చేయగలుగుతాయి అని ఒక ఛాలెంజ్ చేశా. సో రీనీట్ అనేది ఎవరికి యూస్ఫుల్గా ఉంది తెలుసా? ఇన్స్టిట్యూషన్స్కి, ఓకే, కోచింగ్ ఇన్స్టిట్యూషన్స్కి, దాంతోపాటు ఎడ్యుటెక్ కంపెనీస్కి ఒక అసెట్ అయింది. మళ్ళీ డబ్బులు సంపాదించడానికి ఒక అసెట్ లాగా మారింది. 22 లక్షల మంది స్టూడెంట్స్ కదా, ఒక్కడైనా ఇప్పటి వరకు మేము ఫ్రీగా గైడ్ చేస్తాం రా, ఒకటి 10,000 కట్టండి, ఒకటి 20,000 కట్టండి, ఒకటి 50,000 కట్టండి, ఒకటి 30,000 కట్టండి, మేము గైడ్ చేస్తాం, మా దగ్గరికి జాయిన్ కాండి. ఒక్కడైనా స్టేట్మెంట్ ఇచ్చి స్టూడెంట్స్ తరఫున నిలబడి ఓకే ఇప్పటి వరకు మీ నుంచి మేము సంపాదించాము, మేము ఎర్న్ చేసాము, మీకు మేము క్లాసులు చెప్పాము, పక్క ఇన్స్టిట్యూట్ స్టూడెంట్ వద్దు, మా ఓన్ ఇన్స్టిట్యూట్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో అందరికీ మేము ఫ్రీగా గైడ్ చేస్తాము ఈ 1 month అని ఒక్కడైనా ముందుకు వచ్చిండా? ఒక్కడ ముందుకు రాలే. ఒక్క ఎడ్యుటెక్ కంపెనీ అయినా మేము ఫ్రీగా గైడ్ చేస్తాం, ఈ టైంలో స్టూడెంట్స్ తరఫున నిలబడతాను ఒక్కడైనా ముందుకు వచ్చినా? ఒక్కడు కూడా ముందుకు రాలే. సో 2,500 కట్టు, 3,500 కట్టు, 4,000 కట్టు, 10,000 కట్టు, 15,000 కట్టు, 20,000 కట్టు, ఒక్కడికైనా నేను ఛాలెంజ్ చేస్తున్నా, మేము వచ్చి స్టూడెంట్స్ తరఫున నిలబడతామని ఎవ్వడు లేడు. ఓకే, సో నేను అంత ఇన్వెస్ట్మెంట్ చేసి అంతలా మీకు క్లాసులు ఇప్పించలేను, కానీ సో నేను విజన్ అప్డేట్ నుంచి మీకు చెప్తున్నాను, నేను ఫ్రీగా మీకు టెస్ట్ సిరీస్ ఇవ్వగలుగుతా మీరు ప్రాక్టీస్ చేసే విధంగా, అండ్ MCQs మీకు అరేంజ్ చేసి ఇస్తాను ఆల్రెడీ విజన్ అప్డేట్ యాప్లో ఎక్కడైతే ఉన్నాయో. అండ్ డైలీ 30 days మీ ఎగ్జామినేషన్ అయిపోయేంత వరకు మీకు ఒక సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ ఎవరైతే ఉన్నారో ఎవ్రీ డే ఈవినింగ్ మీకు క్లాస్ తీసుకుంటాడు. ఓకేనా, లైవ్ క్లాస్ తీసుకుంటాడు. మీరు ఒకవేళ ఇంట్లో కూర్చొని ప్రిపేర్ అవుతే ఆ లైవ్లోకి అటెండ్ అయ్యి మీరు ఎలాంటి క్వశ్చన్స్ అయినా అడగచ్చు. లైక్ ట్యూషన్ లాగానే అనుకోండి, ఫ్రీ మెంటర్షిప్ అనుకోండి. 30 days విజన్ అప్డేట్ నుంచి మీకు గైడ్ చేస్తాడు. ఓకేనా సార్, దీనికి మేము ఎన్రోల్ అవ్వాలి సార్ అని అంటే, సో విజన్ అప్డేట్ యాప్ ఉంటుంది, ప్లే స్టోర్లోకి వెళ్ళండి. లేదు మీకు ఐఫోన్ అయితే అట్లయితే visionupdate.classics.co.in అన్న అఫీషియల్ వెబ్సైట్ ఉంటుంది. సో ఈ అఫీషియల్ వెబ్సైట్లోనే మీకు ఇక్కడ ఉంటుందంట నీట్ యూజీ సబ్జెక్ట్ వైజ్ NCERT బేస్డ్ MCQs అండ్ టెస్ట్ సిరీస్ ఉంటుంది. ఇది జనరల్ అయితే మనం 499 రూపీస్కి స్టూడెంట్స్కి ఇస్తున్నాము. ఇది మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్, కేవలం 1 రూపీ మీకు డిస్ప్లే అవుతుంది. ఇది ఎప్పటి నుంచి డిస్ప్లే అవుతుంది అంటే మీకు 28th May నుంచి డిస్ప్లే అవుతుంది. ఓకేనా, ఆ లోపు మీరు డిస్క్రిప్షన్లో నేను యాప్ ఇస్తాను, యాప్ లింక్ ఇస్తాను, విజన్ అప్డేట్ యాప్ లింక్ ఇస్తాను. సో జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి, సో ఒక రిజిస్టర్ అవ్వడానికి ట్రై చేయండి. సో ఏదైతే టెస్ట్లు ఉన్నాయో ఆ టెస్ట్లు మీకు యూస్ఫుల్గా ఉంటాయి. సో మీరు ఇంట్లో కూర్చొని ప్రిపేర్ అవుతున్నామంటే మీకు ఆ సబ్జెక్ట్ వైజ్ కానీ NCERT బేస్డ్ కానీ టెస్ట్లు కానీ మాక్ టెస్ట్లు కానీ, సో మీకు ఏదైతే నీట్ యూజీ ఎగ్జామినేషన్ ఉంటుందో ఆ టైం లైన్ 3 hours టైం లైన్ ఏదైతే ఉంటుందో ఆ టైం లైన్లోనే యూస్ఫుల్గా ఉంటాయి. ఇది కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ కాస్ట్, ఒక సింగిల్ 1 రూపీ అంతే. మీరు అంటే అది కంప్లీట్గా 0 పెట్టి ఇవ్వడానికి ఉండదు, ఎందుకంటే మనకి ఏదైతే కంపెనీ మెయింటైన్ చేస్తున్నారో అది కంప్లీట్ 0లోకి రాదు. సో 1 రూపీ మీరు పే చేయాల్సి వస్తుంది. ఆ 1 రూపీ పే చేసి ఆ టెస్ట్ సిరీస్లో ఉండండి. అండ్ డైలీ మీకు ఫ్రీగా మెంటర్గా ఒక సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ ఉంటాడు. నేనే సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ అయి ఉంటే అసలు నేనే గైడ్ చేసే ఉండాలని, నేను సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ని కాదు కాబట్టి సో ఇంత ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది. నేను నిన్న వీడియోలో చెప్పాను నా తరఫున ఏదో ఒక స్టూడెంట్స్కి చేస్తాను అని. తెలుగు స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో యూజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకే, సో ఏ ఇన్స్టిట్యూట్ ముందుకు రాదు. సో ఇప్పటి వరకు ఎన్నో గట్టి మనం అలసిపోయినాం కదా, సో ఇప్పుడు కూడా ఆఫ్లైన్కి వెళ్తాం అనుకుంటే కట్టేసేయండి. ఓకేనా, నో ప్రాబ్లం, తప్పదు. ఆ ఇన్స్టిట్యూట్ వాడైనా ఒక రీజనబుల్ ప్రైస్ పెట్టిన మేము 10,000 20,000 అనేది రీజనబుల్ ప్రైజులు కాదు. ఓకేనా, ఫ్రీగానే గైడ్ చేయాలి వాడు నిజానికి. వాళ్ళ స్టూడెంట్కైనా లేదు 600 వచ్చినాయి, ఒకరికి 550 వచ్చినాయి, బార్డర్ స్కోర్లో ఉన్నాడు, రండ్రా బై మేము గైడ్ చేస్తాము, సో ఆ ఇన్స్టిట్యూట్ పేరు వేసుకుని ఇవ్వండి. రీనీట్లో ఏమవుతుంది, పెద్దగా ప్రాబ్లం కాదు కదా. సో అలా చేయలేకపోతున్నారు చాలామంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఎందుకంటే కొన్ని కోట్లలో బిజినెస్ 22 లక్షల మంది స్టూడెంట్స్ యొక్క భవితవ్యం అనేది ఎడ్యుటెక్ కంపెనీస్కి అండ్ కోచింగ్ ఇన్స్టిట్యూట్కి ఒక అసెట్ లాగా మారిపోయింది. సో ఇది నా అభిప్రాయం. ఓకే, సో మీరు దీంతో మీకు ఓకే అనిపిస్తే మీ ఫీడ్బ్యాక్ ఏంటనే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ సో మచ్.